ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ప్రదేశం. కొన్ని కోట్ల మంది హిందువులు తమ చివరి శ్వాసను ఈ ప్రదేశంలోనే వదలాలని కోరుకుంటుంటారు. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు స్నానం ఆచరించిన ప్రదేశంలో మేము మునగడం మా ఎన్నో జన్మల పుణ్యం. పరమతస్థుల వల్ల ఎన్నో ఏళ్లుగా విధ్వంసాలకు గురైన కొన్ని వేల సంవత్సరాలుగా అలానే నిలబడిన చరిత్ర ఈ కాశీ విశ్వనాథుని స్వామి ఆలయం. కాశీ స్వామిని దర్శించుకోవడం ఒక ఎత్తైతే ఆ కాశీలో ఉన్న వీధుల్ని తిరగడం మరొక గొప్ప అనుభూతి. ఇక కాశీలో మనం మొదటి రోజు ఎలా గడిచిందో చూసే ముందు ఈ వీడియోనైతే లైక్ చేసి తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొదటి రోజు అయోధ్యలో బాలరాముడి దర్శనం అయిపోయిన తరువాత రాత్రి 2:30కి చప్రా ఎక్స్ప్రెస్ ఎక్కి ఉదయాన్నే 5:30కంతా వారణాసికి చేరుకున్నాము. అయోధ్య నుంచి వారణాసికి 260 కిలోమీటర్ల దూరం అయితే ఉందండి. ఈ ఎక్స్ప్రెస్ మమ్మల్ని దాదాపు 2:30 గంటలో ఇక్కడికైతే తీసుకొచ్చేసింది. వారణాసిలో దిగగానే మేము 4 ఆటోలు అయితే మాట్లాడుకున్నామండి. తెలుగు వాళ్ళ ఆశ్రమాలు ఎక్కడున్నాయో అక్కడికైతే తీసుకెళ్లమని అడిగాము. మేము ముందుగా సైకిల్ బాబా ఆశ్రమం కైతే వెళ్ళాలనుకున్నామండి. అక్కడ ఫుడ్ రూమ్ కంప్లీట్ గా ఫ్రీ, మనకు తోచినంత అయితే ఇవ్వచ్చు. కానీ అక్కడ మేము మొత్తం 30 మంది కాబట్టి అంత మందికి స్పేస్ అయితే లేదని చెప్పారు. తరువాత ఒక 2-3 ప్లేసులు చూసుకొని ఔరంగాబాద్ రోడ్ లో ఉన్న లక్ష్మమ్మ రూమ్స్ దగ్గరకైతే వచ్చేసాము. వీళ్ళది నేటివ్ ప్లేస్ గుంటూరు అంట. ఇక్కడికి వచ్చి దాదాపు 25 సంవత్సరాలకు పైన అయిపోయింది. వీళ్ళ దగ్గర మన తెలుగు భోజనం అయితే దొరుకుతుంది. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. మాకు అఫోర్డబుల్ ప్రైసెస్ కే రూమ్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత కిందకి రాగానే ఈ సైకిల్ అయితే ఇడ్లీ అతను వచ్చాడండి. ఇతని దగ్గర 3 ఇడ్లీలు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క ఇడ్లీ 10 రూపాయలు చొప్పున తీసుకున్నారు. తరువాత ఈ లక్ష్మమ్మ వాళ్ళే మాకు ఒక టూర్ గైడ్ ని అయితే అరేంజ్ చేశారండి. రూమ్ దగ్గర నుంచి వాళ్ళే మమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ ఘాట్ వరకు తీసుకెళ్లి అక్కడ గంగా నదిలో బోట్ రైడ్ అయితే చేపిస్తామని చెప్పారు. కాశీలో దారులన్నీ కూడా చాలా నేరోగా ఉంటాయండి. ఆ సన్న దారుల్లో మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళామంటే చాలా ఇబ్బంది అయితే పడతాము. మనకి తప్పకుండా టూర్ గైడ్ హెల్ప్ అయితే ఉండాల్సిందే. కాశీలో ఇల్లులు ఎందుకు ఇంత ఇరుగ్గా ఉన్నాయని మా టూర్ గైడ్ ని అడిగితే అతను ఏం చెప్పారంటే, ఒకప్పుడు ముస్లిం రాజులంతా కలిసి హిందూ ఆలయాలను ధ్వంసం చేసేదానికి వచ్చినప్పుడు ఇలా హిందువులంతా ఐక్యమత్యంతో కలిసి ఇలా ఇల్లులు కట్టుకుని మన ఆలయాలను అయితే కాపాడుకునేవారంట. ఇలా సన్న దారుల్లో సైన్యం రాలేకపోవడంతో మన ఆలయాలని హిందువులంతా కలిసి ఎంతో గొప్పగా అయితే కాపాడుకున్నారు. ఔరంగాబాద్ రోడ్ లో ఉన్న మా రూమ్ నుంచి దాదాపు 2 కిలోమీటర్లు నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నంది సర్కిల్ అయితే ఉంటుందండి. ఇక్కడి నుంచి కేవలం 1 కిలోమీటర్ నడిస్తే మనకి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అయితే వచ్చేస్తుంది. కాశీలో ఉన్నన్ని ఆలయాలు మనం ఏ ప్రదేశంలో చూడలేమేమో. ఎందుకంటే ప్రతి సందుకి 10 ఆలయాల పైనే ఉంటాయి. ఇప్పుడైతే మేము దాదాపు 3.5 కిలోమీటర్లు నడుచుకొని వచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఘాట్ దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇలాంటి ఘాట్లు మనకి కాశీలో దాదాపు 55 పైనే ఉంటాయి. ఘాట్స్ అన్నిటిలో కూడా మెయిన్ గా పాపులర్ అయినది మణికర్ణిక ఘాటు, అలానే హరిశ్చంద్ర ప్రసాద్ ఘాటు. హరిశ్చంద్ర ప్రసాద్ ఘాట్ లో ఎక్కువగా శవాలు అయితే కాలుస్తుంటారు. అలానే మణికర్ణిక ఘాట్ ఎందుకు ఫేమస్ అంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించిందని నమ్ముతుంటారు. రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అయితే చాలా క్లీన్ గా ఉందండి. అంతేకాకుండా ఇక్కడ ఎప్పటికప్పుడు చెత్తనైతే క్లీన్ చేస్తూనే ఉన్నారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇక్కడికి రాగానే మేము బోటు వాళ్ళని అయితే మాట్లాడుకున్నామండి. మీరు దాదాపు 2-3 బోటు వాళ్ళతో అయితే మాట్లాడుకోండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ వెళ్ళడమే రేట్స్ అయితే చాలా ఎక్కువగా చెప్తారు. మేము మాట్లాడుకున్న బోట్ వచ్చేసి పర్ పర్సన్ కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. వీళ్ళతో మేము ఏమని మాట్లాడుకున్నామంటే, ఉన్న ఘాట్స్ అన్ని చూపించేసిన తరువాత మణికర్ణిక ఘాట్ దగ్గరికి తీసుకెళ్లి స్నానం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కాలభైరవుని ఆలయం వరకు అయితే తీసుకెళ్లాలి. ఎందుకంటే కాశీ విశ్వనాథుని స్వామి ఆలయం దర్శించుకునే ముందుగానే కొన్ని పర్టికులర్ గా ఆలయాలు అయితే ఉంటాయండి. అవన్నీ దర్శించుకున్న తరువాతే అక్కడికి వెళ్ళాలి. నేను ఫస్ట్ టైం గంగా నదిలో బోట్ రైడ్ కి అయితే వెళ్ళానండి. నిజంగా ఆ అనుభూతిని అయితే నా జీవితంలో మర్చిపోలేను. ఆ వాటర్ ఫ్లోకి ఎంత పెద్ద రివర్ అంటే దాన్ని చూస్తూ ఆ బోట్ లో వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మా బోట్ రైడ్ ఎలా జరిగిందో ఇప్పుడైతే చూసేయండి. ఓ సార్, బినా లైఫ్ జాకెట్ కా బోట్ नहीं जाता है, नहीं जाएगा. ओम नमः शिवाय.
ఇలా గంగా నదిలో మా ఊరి వాళ్ళందరితో కలిసి వెళ్ళడం నా జీవితంలో అయితే అస్సలు మర్చిపోలేను. నా పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బోట్ రైడ్ ని ఎంజాయ్ చేస్తూ అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్స్ చేస్తూ అందరికీ అయితే హ్యాపీగా చూపిస్తా ఉన్నారు. ఇక నేనైతే ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేస్తూ మీతో పంచుకోవాలని ప్రతి వీడియోనైతే ఎంతో జాగ్రత్తగా తీస్తూ వచ్చాను. నేను కాశీకి రాకముందు వరకు అక్కడ నాకు తెలిసి ఒక 4-5 ఘాట్లు వరకే ఉంటాయనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే దాదాపు 50కి పైగా ఇక్కడైతే ఘాట్స్ ఉన్నాయంట. మేము బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు మా టూర్ గైడ్ ప్రతి ఒక్క ఘాట్ని అయితే మాకు చూపిస్తూ దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. గంగా నదిలో మా బోట్ రైడ్ లాస్ట్ ప్లేస్ ఇదేనండి. ఈ ప్లేస్ నుంచి మళ్ళీ రిటర్న్ తిప్పి నేరుగా మణికర్ణిక ఘాట్ దగ్గరకు అయితే తీసుకువెళ్లారు. ये देखो नोट को जी बेस्ताडो मोबाइल पे देखो कौन सा मंदिर बताएगा। ये जयसिंह घाट है, काशी का राजा का है। जयसिंह घाट ये काशी का राजा का కాశీ కింగ్ ఘాట్ అంటే ఇది కాశీ రాజ్ ఘాట్ అంట. निरंजनी घाट हाँ निरंजनी घाट अखाड़ा है। ये अखाड़ा है, काला है अखाड़ा है। ये वो महानिर्मली घाट, देखो महानिर्मली घाट वो खड़ी है ना, हां होटल है सर। पता चलो हरिश्चंद्र घाट ये जायवरा अगला कहाँ कर चले बता एक बार जाओ प्रस्थान कर ये बोट का चलेगा सर। ये बोट का चलेगा यार, ये बोट का किधर चलेगा यार, तुम्हारा किधर चलेगा साइड पे जाओ ना। ये बोट का चलेगा यार, हाँ ये बोट का मतलब पैसा मिलेगा ना, तुम्हारा का पैसा नहीं दिया ना। किधर जाएगा ये बोट का जाएगा, वो किधर जाएगा? हरिश्चंद्र కేదార్నాథ్ ఘాట్ केदार घाट केदार घाट है, केदारनाथ केदार घाट विजयनगर घाट विजयनगर घाट के रास्ता मंदिर है इसमें। इसे इसे पुण्य पिंड प्रदान पिंड प्रदान ఇప్పుడైతే మేము చివరగా మణికర్ణిక ఘాట్ దగ్గరకైతే వచ్చేసాము. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే స్నానమాచరించిన ప్రదేశం ఇది. ఇక్కడ ఏదైనా మనకు కావాల్సిన కోరికని మొక్కుకొని అలానే మనకి ఎంతో ఇష్టమైన వస్తువుని ఇక్కడ గనక వదిలేస్తే ఆ కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందని నమ్ముతారు. స్వామి గారు పిండం తర్పణం పిండ ప్రదానం ఎవరికి లేదు లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఫైనల్ గా మణికర్ణిక ఘాట్ లో స్నానం ఆచరించిన తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా కాశీ విశ్వనాథుని స్వామి ఆలయం దర్శించుకునే ముందుగా కాలభైరవుని ఆలయము అలానే కొన్ని ఆలయాలను అయితే చూడడానికి స్టార్ట్ అయిపోయాము. भैरव जी वो वीडियो बनाता है, लाइव जाकर उतारो। ఓం నమః శివాయ. उसके बाद काल भैरव कर लेंगे।
అట్టనేది కాదు, ఒక మాట కాకపోయినా ఒక మాట మాట్లాడాలా. చెల్లుబడి అనేది కాదు, మాట మాట్లాడాలా. దేనికి ఆ తాళం నుంచి ఈ తాళం దాకా ఉండేదా? తాళం ఇస్తే తాళం కొడతావు ఇక్కడ. మహాసాధ్యంగా కొడుతుందా బంగారా? ఇప్పుడైతే మేము దాదాపు 1 గంట క్యూ లైన్లో ఉన్న తర్వాత కాలభైరవుని ఆలయం దర్శించుకోవడానికైతే వచ్చేసాము. కాశీ విశ్వనాథుని చూసే ముందు తప్పకుండా ఈ ఆలయం అయితే చూడాలంటారు. దాదాపు ఒక 4 ఆలయాలు దర్శించుకున్న తర్వాత ఇప్పుడైతే కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా దారులు ఎలా ఉన్నాయో. మేమే 2 సార్లు అయితే తప్పిపోయామన్నమాట. ఇక్కడ ఏమాత్రం లొకేషన్ సరిగ్గా ఉండదు. మనం ఎంతమందిని అడిగినా కానీ మనం ఏదో ఒక సందులో అయితే తప్పిపోతుంటాము. ఫైనల్గా ఎలాగోలా కష్టపడి ఎన్నో సందులు దాటుకొని వచ్చిన తర్వాత కాశీ విశ్వనాథుని మందిరం దగ్గరికి అయితే వచ్చేసాము. రీసెంట్గా మోడీ గారు డెవలప్మెంట్ చేసిన తర్వాత బయట నుంచి ఎలా ఉందో చూడండి. కేవలం 1/2 గంటలోనే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. మీరు కనుక వారణాసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఉదయాన్నే 4 నుంచి 5 టైంలో అయితే వెళ్ళండి. ఎందుకంటే స్వయంగా ఆ లింగాన్ని అయితే మన చేతులతో తాకచ్చు. స్వామి వారి అద్భుత దర్శనం అయిపోయిన తర్వాత ఆలయానికి పక్కనే అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం అయితే ఉంటుందండి. ఆ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రీ భోజనం అయితే పెడతారు. కాసేపు మనల్ని వెయిట్ చేయించినా గానీ భోజనం రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ వీడియోలో ప్రయాగరాజ్లో మెయిన్గా చూడవలసిన ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇక ఉంటాను, బాయ్.